యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగింది. డబ్ల్యూహెచ్ఓ నుంచి విత్డ్రా అవుతూ యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. అసలు ఎందుకు యుఎస్ఏ డబ్ల్యూహెచ్ఓ నుంచి విత్డ్రా అయింది? దీనికి డొనాల్డ్ ట్రంప్ చెప్పే కారణం ఏంటంటే కోవిడ్ పాండమిక్ని హ్యాండిల్ చేయడంలో డబ్ల్యూహెచ్ఓ మిజరబుల్గా ఫెయిల్ అయింది అని. దాంతోపాటు డబ్ల్యూహెచ్ఓ మెంబర్ స్టేట్స్ యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వలన డబ్ల్యూహెచ్ఓ ఇండిపెండెంట్గా పని చేయలేకపోతుంది అనేది మరో ఆరోపణ. అంతేకాదు చైనా లాంటి దేశాలతో పోలిస్తే అమెరికా డబ్ల్యూహెచ్ఓకి ఇచ్చే ఫండ్స్ చాలా ఎక్కువ అనేది డొనాల్డ్ ట్రంప్ యొక్క ముఖ్యమైన ఆరోపణ. అంటే అమెరికాకి పోయేది ఎక్కువ వచ్చేది తక్కువ అన్నట్లు. మరి యుఎస్ఏ డబ్ల్యూహెచ్ఓ నుంచి విత్డ్రా అయితే ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? డబ్ల్యూహెచ్ఓకి ఫండ్ చేసే దేశాల్లో యుఎస్ఏ ఒక మేజర్ కంట్రీ. 18% ఆఫ్ ద ఫండింగ్ కమ్స్ ఫ్రమ్ యుఎస్ఏ. కాబట్టి డబ్ల్యూహెచ్ఓకి ఇది ఒక ఇబ్బందికర పరిణామమే. అంతేకాదు అమెరికా లాంటి ఒక పెద్ద కంట్రీ డబ్ల్యూహెచ్ఓ నుంచి వెళ్ళిపోతే డబ్ల్యూహెచ్ఓ యొక్క ఉనికి దెబ్బతినే ప్రమాదమే ఉంది. ఈ ఇష్యూ పైన మీ ఒపీనియన్స్ కామెంట్ రూపంలో చెప్పండి.